ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వైరమున్న మెదక్ బల్దియాలో కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ సహకరించుకోవడం అనైతిక చర్య అని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిత్యం కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు మద్దతు తెలుపుకుంటూ దుమ్మెత్తు పోసుకుంటూ మెదక్ మున్సిపల్ పోరులో ఇరు పార్టీలు సహకరించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోసారి మెదక్ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. అభివృద్ధి పేరుతో ఎన్నికలు రాగానే ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో మద్యం డబ్బు ఎరులై పారిన ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభ్యర్థులను ప్రచారం చేయనీయకుండా చేశారని, కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేస్తుందని, అందుకే ప్రజలు ఆదరించి కాంగ్రెస్ కన్నా పెద్ద మెజారిటీతో సభ్యులను గెలిపించారని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెదక్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ శాఖలో ఏ అవినీతి జరిగినా భయపడకుండా ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుంటుందన్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు మెదక్ గురించి ముందే చెప్పారని, మెదక్ లో రౌడీయిజం నడుస్తుందని, నివారించాలంటే బలంగా ప్రజలను ఏకం చేయాలని గుర్తు చేశారు. వార్డులో తిరుగుతుంటే ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తారన్నారు. మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ విపరీతమైన డబ్బులు మద్యం పంచడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ పోలీస్ అధికారులతో ఒత్తిడి చేసి ఓట్లను దిబ్బతీయాలని ఆలోచన చేస్తుందని, అలాంటివి పట్టించుకోకుండా ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారన్నారు. అట్రాసిటీ కేసులు పోలీసు అధికారులు పెట్టడం సమంజసం కాదన్నారు. అధికార పార్టీకి పోలీసు అధికారులు ఇంతగా సహాయం చేయడం ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని మరింత పెంచుతూ మెదక్ మున్సిపల్లో ప్రతిక్షణం అభివృద్ధిపై పోరాటం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు విశ్వసించి పూర్తి మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ సూచన మేరకు హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మెదక్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. మెదక్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆగడాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులతో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు రాజవ్వ, లలిత, స్వరూప, గంగమణి, జుబైర్ అహ్మద్, ఆనిస్, ఫాతిమా, సంధ్య, రాజశేఖర్, మహమ్మద్ గౌస్, శృతి, సాహెల్, మొహిద్దీన్, దీపక్, రాణి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నిక ప్రకటించినప్పటి నుంచి కూడా ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అని చేసుకుంటూ వచ్చారు. అయితే నామినేషన్స్ అప్పటి నుంచి కూడా కొందరు అధికారులు అలాగే చాలామంది పోలీసు అధికారులు ఏకపక్షంగా అధికార పార్టీ సైడే బెండ్ అయి మా వాళ్ళను ప్రతి చిన్న తప్పు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళను అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ ఎన్నికల్లో చాలా కంప్లైంట్లు మా పార్టీ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ రాత్రిలలోనే ఎఫ్ఐఆర్ చేసుకుంటూ వాళ్ళని ఉదయం కల్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, SC/ST కేసు పెడతాం, 307 కేసు పెడతామని చెప్పి భయపెట్టించిన విషయాన్ని నేను మరొకసారి మెదక్ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఎన్నికల సమయంలో అధికారులందరూ ఎన్నికల సంఘం కింద పనిచేయాలి, కానీ ఇక్కడ అట్లా పనిచేసిన పరిస్థితి కనబడలేదు. అయితే ఎప్పుడైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను ఫ్రీగా ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వాలి. అయినప్పటికీ కూడా అట్లా అభ్యర్థులను కూడా బెదిరివ్వడం, పోలీస్ స్టేషన్లో కూర్చోమని చెప్పడం, మేము కూడా అందరం కలిసి ఒక సభ్యుని విషయంలో, ఒక అభ్యర్థి విషయంలో వెళ్ళి రావడం జరిగింది. అంత ఘోరమైన వ్యవస్థ నేనైతే 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇంత వరెస్ట్ వ్యవస్థ మాత్రం ఎప్పుడు లేదు. దీని అంతటి కారణం అధికార పార్టీయే. ఓకే, వాళ్ళు ప్రచారం విషయంకి వచ్చేసరికి అసలు చెయ్యని పనులన్నీ చేసినట్టు, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన పనులను కూడా మేమే చేసినట్టు చెప్పుకుంటూ అప్పటి కేసీఆర్ గారు ఏదైతే ఫండ్స్ ఇచ్చిండో వాటి వర్క్స్ చేసి అవి కూడా మేమే మంజూరు చేసినామని చెప్పి కూడా ప్రజలు తప్పుదో పెడతాము. మా మీద కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళు తీసి పెడతా ఉన్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు మా ఎర్ర డైరీలో రాసుకుంటున్నాం వాళ్ళ పేర్లు. ఇంకా వాళ్ళు ఉంటుంది. ఇప్పుడే వాళ్ళు రిటైర్ కాదు కదా, ఇప్పుడే వాళ్ళు పెన్షన్ తీసుకోరు కదా. అందుకోసం నేనేం చెప్తున్నా అంటే, ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే తండ్రి గారు చేసినటువంటి దౌర్జన్యాన్ని ఆపకపోతే
రాబోయే దినాలలో ఏదైతే మండలాల నుంచి కదిలినటువంటి కార్యకర్తలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ బీజేపీ నిజంగా కూడా భాయి అనేటువంటిది నర్సాపూర్లో కానీ ఇక్కడ కానీ ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ నడుస్తుందో అని చెప్పి ఈ భాయి విషయము అక్కడేమో రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మరో నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు వారి మీద, అక్కడేమో కొట్లాట అంటారు, ఇక్కడ భాయి అంటారు. మెదక్లో కాదు భాయి తెలంగాణలో భాయి నడుస్తూ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? బీజేపీ నుంచి వచ్చారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి? మనకు బీజేపీతో పంచాయతీ మనకు బీఆర్ఎస్తోనే పంచాయతీ, బీఆర్ఎస్తోనే కొట్లాడు మీరు, బీజేపీ అవసరం పెడితే మనం ఎక్కడ సహకారం ఎమ్మెల్యే నానా రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికి కూడా, మెదకులో నానా అవస్థలు పెట్టినప్పటికి కూడా, భయభ్రాంతులకు గురి చేసిన, ప్రలోభాలకు గురి చేసిన, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా కానీ చెక్కు చెదరకుండా మా అభ్యర్థులు గెలిచినాక కూడా బీఆర్ఎస్ పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా, బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ప్రజల మన్ననలు పొందే విధంగా ఇవాళ వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురి చేసినా అడిదికు వాళ్ళు కనీసం చూడలేని పరిస్థితి. కానీ బీఎస్పీ బీజేపీ రెండు పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళ ఇక్కడ వాళ్ళ చైర్మన్ కావడం జరిగింది. అంటే రెండు కలవని పార్టీలు, రెండు యుద్ధం చేసుకునే పార్టీలు, రెండు మరి నేషనల్ పార్టీస్ కాబట్టి రెండు కూడా తూకిత్తే మైకిత్తే అనుకునే పార్టీలు ఈరోజు దోస్తాన కట్టి మెదక్లో వాళ్ళందరూ కలిసి 3 పార్టీలు బీఎస్పీ, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ 3 అలయన్స్లో ఇవాళ కలవని పార్టీలు కలిసి మరి ఎవరిని మభ్య పెడుతున్నారు? ప్రజలకేమో మేము కాంగ్రెస్కు బీజేపీకి పడదని సిద్ధాంతం ఇస్తారు, ప్రజలకేమో మేము వాళ్ళ ఢిల్లీలో మేమందరం ఢిల్లీ నుండి ఇక్కడ దాకా కూడా మేము కాంగ్రెస్ బీజేపీ శత్రువులం అని చెప్పుకుంటారు. మరి ఏది మీరు అంటే కాంగ్రెస్ బీజేపీలు గల్లీలో కలిసి మరి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? మీరు మీ కార్యకర్తలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్లో ఉండి వాళ్ళేం సమాధానం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ సమాధానం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్లో, బీజేపీ పార్టీ సెంట్రల్లో రెండు కలిపి ఇక్కడ చైర్మన్ ఫామ్ చేసిర్రు. ఏం నైతికత ఇది? అందుకనే బీఆర్ఎస్ పార్టీ విజయం, ఇది బీఆర్ఎస్ పార్టీ నైతికంగా విజయం సాధించిన డెఫినెట్గా రేపు వాళ్ళు చేసే ప్రక్రియలు, వాళ్ళు చేసే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు మా సభ్యులందరూ కూడా